మై ఛానల్ భార్గవి చిట్టి. ఈరోజు అయితే మనం జూడియో షాపింగ్కి అయితే వెళ్దాం. అక్కడ అన్నీ తీసుకుందాం. నా షాపింగ్ ఎలా ఉండిద్ది అయితే మీకు చూపిస్తాను. తీసుకునేది ఏం ఉండదు అక్కడ, అన్ని చూసి అక్కడ పెట్టేసి రావడమే. తీసుకునేది ఏం ఉండదు అక్కడ, అన్ని చూసి అక్కడ పెట్టేసి రావడమే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? దానికే వెళ్తున్నాం ఫ్రెండ్స్. దానికి చిట్టి అసలు షాపింగ్ ఎలా చేసిద్దో నాకు తెలియదు, ఇప్పుడు దాకా ఐడియా లేదు. సో నేనైతే కొనిపిస్తానని చెప్పాను అనమాట. కంపల్సరీ నీకు 100కి 2 ప్యాంట్లు కొనిపిస్తాను. కంపల్సరీ నీకు 100కి 2 ప్యాంట్లు కొనిపిస్తాను. 2 జీన్స్ ప్యాంట్లు 100కి. 100 పక్కన ఇంకో 0 పెట్టు. బడ్జెట్ లేదు. సో ఈరోజు అయితే ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే ఖర్చు పెట్టిద్దాం శివ అన్న చేత. వెళ్దాం పదండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మీరు అసలు చేసుకోవట్లేదు. ఫస్ట్ మీరు చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అన్న వస్తుంది చేయడానికి. ఎంకరేజ్మెంట్ స్పెల్లింగ్ చెప్పు. ఎంకరేజ్మెంట్ స్పెల్లింగ్ చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇలానే గల్బ చేస్తుంటారు ఫ్రెండ్స్ నన్ను. ఎంకరేజ్మెంట్ స్పెల్లింగ్ రాదు గైస్. గైస్ మీరే సపోర్ట్ చేయండి గైస్. సో ఓల్డ్ ఛానల్ అయితే కొంచెం ప్రాబ్లం వల్ల సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. లేట్ లేకుండా మనం అయితే ఫస్ట్ షాపింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం గైస్. ఎలాగో శివ అన్న బాగా తిని తిని వచ్చాడు కాబట్టి కొంచెం శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నడిపిద్దాం జూడియో వరకు. ఏమంటావన్నా? వీడియో చేసే ముందు ఏదో ఒకటి తింటానే ఉండాలి ఫ్రెండ్స్, ఎనర్జీ వస్తుంది. సో గైస్ తిని నడుచుకుంటూ వెళ్తే నాలాగా ఎంత ఏజ్ వచ్చినా సరే యంగ్గా కనిపిస్తారనమాట. కొంతమంది ఉంటారు చిన్నగా ఉంటారు చూడడానికి, కానీ సమంతలాగా ఫీల్ అయిపోతారు. సమంతకి 40 years వచ్చినాయి గైస్. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. జూడియో కాడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నడిపించింది గాయస్, నన్ను నడిపించింది లైఫ్ లో. ఇంటి పక్కనే నడిపించింది లైఫ్ లో. ఇంటి పక్కనే. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. ఇంటి పక్కన 3 kilometers. గైస్ ఇప్పుడైతే మన కోసం గేట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. మన కోసం కాదు గైస్, అది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. 100 రూపాయలకి 2 ప్యాంట్లకి పెద్ద సంచి ఇచ్చాడు గైస్ ఎంట్రన్స్ లోనే. ఇప్పుడు దీన్నంతా నింపాలి గైస్. ఇప్పుడు దీన్నంతా నింపాలి గైస్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అన్న బిల్లు కట్టాలి. బిల్లు కాదు కదా, ఇక్కడ ఏమైనా బట్టలు ఉతుకుతారా కనుక ఉతుకుతా. చిట్టి చిట్టి ఆ కవర్ మొత్తం నువ్వు కొందామని సంచి చూపి చూపి ఆ కవర్ ఫుల్గా కొందామనా? కొను కొను. ఎంత ఇది? నాకన్నా పెద్దగా మరి నీకంటే పెద్ద జీన్స్ నీకు అవసరం. గాయస్ చెల్లెలతో షాపింగ్ రాకండి గాయస్. ఏంటిదిదా? నీ బడ్జెట్ 50 రూపాయలు. 50 రూపాయలకి 2 వస్తే తీసుకో. ఫోన్పే లేదు ఏం లేదు. మొత్తం చూడు అసలు ఫస్ట్ నువ్వు ఏమేమి షాపింగ్ చేయాలనుకుంటున్నావు. ఏం ట్రైల్కి తీసుకెళ్తున్నావా? ట్రైల్స్ ఇది ఒకసారి నేను అయితే ట్రైల్స్ అయితే చూద్దాం, బాగుంటే తీసుకుందాం లేకపోతే లేదు. ఇదైతే ఫిక్స్ చేద్దాం. ఇంకా చూద్దాం ఏమేమి మంచి మంచి ఉంటాయో. ఇంత పెద్ద అన్ని ట్రైల్సేనా? నెయిల్ పాలిష్ అయితే ట్రై చేస్తాం. అది నెయిల్ పాలిష్ కాదు, నెయిల్ పాలిష్. నేను సెలెక్ట్ చేసింది తీసుకుంటావా? చీ అది బాగాలేదు అసలు. ఆ కలర్ చూడు ఎలా ఉందో. ఏంటి ఏంటి స్కిన్తో పాటు కలిసిపోతుంది. తెల్లగానే ఉన్నా నేను. తెల్లగానే ఉన్నా నేను. తెల్లగానే ఉన్నా నేను. ఇదిగో నేను ఒకటి చెప్తా, కలర్ తీసుకో. ఓకేనా? అన్నీ కలిపి ఒక కలర్ వేసి
వీటిలో డార్క్ కలర్స్లో. ట్రై దిస్ బ్లూ. ఛీ, టేస్ట్లెస్ పీపుల్స్. యు నో వాట్ మా డాడీ పులిలా పెంచారు. పులి. ఈ రెండిట్లో ఒకటి. ఏంటిది? ఈ రెండిట్లో ఆ రెండిట్లో ఒకటా? ఇది పెద్దగా చెప్పు. ఎత్తుకుంటూ వచ్చింది ఇప్పుడు ఒక ఆమె. ఎందుకు వేయకూడదా? ఒక్క ఫింగర్. ఏ కలర్ అయినా ఒక ఫింగర్కేనా? నాకు యాక్చువల్గా దాండియా ఈవెంట్ ఉంది నాకు. నేను రెడ్ డ్రెస్ వేస్తున్నాను. ఇందాకేం చెప్పాను నేను రెడ్డే తీసుకోమన్నా కదా ఫస్ట్. రెడ్ వేసుకుంటాను. అది రెడ్డా? మెరూన్ కలర్ అది. నీ కలర్ ఫ్లక్చువేషన్ ఉంది నాకు అర్థమైంది. రెడ్ లేదు ఇక్కడ ఏదో పూసాను ఇట్లా వచ్చింది. దీనికన్నా ముందు ఫస్ట్ ఇది సగం వేసాను అనమాట, అందుకే ఇట్లా వచ్చింది. సో దాండియాకి అయితే ఫిక్స్. ఇంకా అన్నిటికి వేసేద్దాం. ఈ ఒక్క ఫింగర్కి అయితే వేసాను, వీటికి కూడా వేసేద్దాము. ఫ్రీ నెయిల్ పాలిష్. ఎలా ఫీల్ అవుతున్నావు? సంచులు మోయడానికి వచ్చాక నేనే మోస్తున్నా. ఇది ఒక ప్యాంట్ కొన్నావు, ఇంకేం కొన్నావు? హైట్గా నీట్గా వస్తాం. ఇవి కూడా వేసేసి అందులో శివ అన్నమాట. బిల్ బిల్ నో వాయిస్. వాడు చెప్పింది ఒక ఫింగర్కే కదా, నువ్వేంటి అన్నిటికి వేసుకుంటున్నావు? ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే అడిగితే ప్రమోషన్ అని చెబుతావా? నాకు ఇప్పుడు ఒక సాంగ్ గుర్తొస్తుంది, దొంగ దొంగ. వెనకాల నుంచి చూస్తే హూ ఆర్ యూ, నేను వెళ్ళిపోతా. అక్కడ ఏళ్ళు ఉంటాయి కదా నెయిల్ పాలిష్ చేయడానికి. నీకు నెయిల్ బైటింగ్ అలవాటు ఉందా? లేదా? గుడ్ గర్ల్ గైస్. మా అమ్మాయికి నెయిల్స్ కోరిక అలవాటు లేదు గైస్. అందుకే నేను నీట్గా ఉంటాను గాయస్. ఎప్పుడైనా శివాన్నలాగా వేలు కొట్టుకుంటా. అయిపోయింది గైస్. అటు ఇటు చేసి మొత్తానికి 5,000కి వేస్తుంది. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. లేదు ఓసీలో నెయిల్ పాలిష్ వేసుకుంటున్న చెల్లి, దానికి సపోర్ట్ చేస్తున్న అన్న, దొరికితే ఇద్దరిని లోపలేస్తారు. చూసావా నీ టైం ఎంత బాగుందో? ఒక్కడ కూడా నిన్ను చూడలా. ఎవడో ఒకటి సీసీ కెమెరాలో చూసి నేను పట్టుకుంటాడు. ఆగు. బిల్ దే పెయిడ్ నో. కష్టపడి మొత్తాన్ని అన్నిటి వేళ్ళకి అయితే వేసేసాను. దీని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా చేస్తాను. వేసా డ్రెస్కి మ్యాచ్ అయ్యింది కాబట్టి వేసాను. చూద్దాం. చెన్నాలు బాగాలేదు కలర్. ఏదో ఒకటి వేయాల్సింది. చెత్త కలర్ వేసేవాళ్ళు. ఇప్పుడు శివ అన్న నాకైతే టాప్స్ అయితే కొనిపిపోతున్నాడు. మంచి కలెక్షన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇవి శివ అన్న నాకు కొనిపిస్తాడు ఇప్పుడు. ఏదో ఒకటి రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఈ డ్రెస్ కొనిస్తా కానీ 899 కాదు 89 అయితే కొనిస్తా. ఇవి చెప్పడానికే గైస్ వచ్చింది. ఇవి చెప్పడానికి నాకైతే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. మన దగ్గర అంత బడ్జెట్ లేదులే, వదిలేదు. మీరు ఏదైనా సపోర్ట్ చేసి కొంచెం అమ్మాయిని పైకి లాగితే సబ్స్క్రైబ్ చేసుకొని. సో అసలు షాపింగ్ అంటే ఏందో అప్పుడు చూపిస్తాను. అప్పటి వరకు షాపింగ్ అంటే ఏందో అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆటోతో. అంటే ఫేస్ మాస్క్. నాకు ఫేస్ ఉంది, మాస్క్ ఎందుకు? ఎవరు అందంగా ఉన్నారు ఫ్రెండ్స్? Guys, కామెంట్ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా. లిటరల్గా ఒక విషయం చెప్తా. కేరళ ట్రిప్కి వెళ్ళా. కేరళ ట్రిప్లో మొత్తం కేరళ కుట్టిమో చేట అని చెప్పేసి వెనక ఒకటే గోల. అందుకే 1 వీక్లో వచ్చేసాను తట్టుకోలేక. అలానే చెప్తాడు, అన్ని అలానే చెప్తాడు. సింగిల్గా ఉండేవాళ్ళు కనీసం మాటలైనా చెప్పుకొని బతకగలగాలిగా. అదే ఇప్పుడు నేను వెళ్తే భార్గవి చిట్టి అనరు. ఎన్న కుట్ట ఏంటి నాని తిరుగుతున్నావు కొనకుండా? మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? నా దగ్గర లేవు. మరి తిరుగుదాం. ఇది అంతా తాకట్టు తీసుకుంటారు ఏమన్నా? అడుగు. వెండిది
100 రూపాయలు పెట్టి కొన్నా. పెట్టేసేదాన్ని నేను. 100 రూపాయలు పెట్టుకున్నా ఏంటిది నీకోసం నీకు యూజ్ అయ్యిందంటే నీకోసం తాకట్టు పెట్టడానికి కూడా నేను రెడీ అయ్యారా. సరే కనీసం 100కి 2 ఫస్ట్ ప్యాంట్లు. నీకు కొనుక్కోడానికే ఉంటావు అన్న నువ్వు. అయిపోయింది, కిందకైతే వెళ్తున్నాం. ఇప్పుడు చెప్పుల్స్ అయితే ట్రై చేద్దాం. శాండిల్స్ గాయస్, మా అమ్మాయి చదువుకోవట్లేదు, చదువు ఆపేసాం. శాండిల్స్ తెలుగు భాష. ఇప్పుడు చెప్పుల్స్ అయితే బాత్రూమ్ శాండిల్స్ ఏమో కొనాల్సింది కాదా? చెప్పులు కొనేది లేదు, పెట్టేది లేదు, అన్నీ తీస్తున్నావు. ఇసరి వేసేయి, తాళ్ళు కట్టేసి బొక్క బోర్ల పడతావు. బాగున్నాయి. నీ ట్రైల్ చేస్తానని చెప్పి పరిగెత్తుతామని చెప్పేసి తాళ్ళు కట్టారు పరిగెత్తుకుని. నేను మరి అలాంటి దాన్ని ఏంటి ఎలా ఉన్నాయి అవి? ఎలా ఉన్నాయి? అవి బాగున్నాయి. బాగున్నాయి, తీసుకుందామా? బిల్లు పే చేస్తానని చెప్పు. ఎవరు, నేనా? ఎలా ఉంది? ఏదో ఒకటి. ఇక్కడ జాబ్ ఏదైనా ఖాళీగా ఉందా? తీసిందని పెట్టడం కూడా జాబ్ అంటే ఇంక నేను. మరి పార్ట్ టైమే కదా, ఫుల్ టైం కూడా ఉంది. ఒక్కటి మళ్ళీ ట్రై చేయాలి. నేను ఒకటి చెప్తే ఒకటి ట్రై చేయి. ఇదిగో ఇవి వేసుకో, ఇదిగో ఇవి వేసుకో. సేమ్ శివాన్న చెప్పులానే ఉంది. నా షూ ఇంటికాడ ఇంటికాడ ఉన్నాయా? ఇవి చూడు. మెంటల్ అని చూస్తావు. ఏంటి చెత్త చెత్త ఏమన్నా బాగున్నాయి. బాలేవా? ఈ కొనాలంటే ఆస్తులు అమ్మాలి గాయస్. ఆస్తులు అమ్మడానికి నువ్వు రెడీయా? ఇంటికాడ నుంచి ఆస్తి పేపర్లు తీసుకొచ్చావా? ఈ బాగున్నాయి బ్రో. ఇప్పుడు నా ఇలాంటివే కదా, బట్ కలర్ వేరు, బ్లాక్ కలర్. తీసుకో, అన్నా చెల్లెలు ఒకటే కాంబినేషన్ అనుకుంటా. తీసుకో, డబ్బులు ఉన్నాయా చెప్పండి. తీసుకో అంటున్నా. ఇక్కడ పని చేయడానికి వేకెన్సీ చాలా ఉన్నాయంట, కనుక్కున్నా. నువ్వేమో అద్దానికి అది కొడుతూ ఉండు, నేను తుడుస్తూ ఉంటా. ఏం బాగాలేవు గాయస్ చెప్పులు, అందుకే వదిలేస్తున్నా. నిజం చెప్పండి గాయస్, డబ్బులు లేవు అందుకే వదిలేసింది. సో ఇంక బిల్డింగ్ వెళ్దాంపా. ఒక్క జీన్స్ ఆ. ఎవరైనా షాపింగ్ వచ్చి ఒక్క జీన్స్ కొంటారా? ఇంకా నీకు అదన్నా కొనిపించాంగపా. ఇదే వచ్చి- 700 నేను. వచ్చినందుకు నెయిల్ పాలిష్ ఫ్రీ వచ్చింది. పద బిల్డింగ్ వేద్దాం కదా. బిల్డింగ్ అవసరం లేదంటావా? ఆ 50-100 కోసం మళ్ళీ నువ్వు ఒక 500 పెట్టాలి. లేకపోతే షాప్ మొత్తం కొనుక్కో. వద్దులేండి, ఇది ఒకటి. ఈ ఒక్క ఐటమ్తో బిల్ అయితే అవ్వదంట. ఇంకోటి ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి అసలు? అన్నం, ఇంటికి వెళ్ళి అన్నం తిని థమ్స్ అప్ తాగి స్వీట్గా 5 స్టార్ తిని స్నాక్స్కి పింక్ గైస్, చెల్లెళ్ళతో షాపింగ్కి వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా? తప్పుకి నేనేం చేయలేదు. వాళ్ళకి అదిగో వాళ్ళు చేసిన తప్పుకి స్నాక్స్ ఇస్తే కూల్ డౌన్ అవుతారండి. ఇంక వెళ్ళి కొనుక్కొని తినేసింది గాయస్, చూడండి. సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఎన్ని క్రెడిట్స్ కూడా చెప్పట్లేదు, చూసారా? సో బాధగా ఉందన్నమాట. సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. అండ్ ఇల్లన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ యాజ్ ఆల్వేస్ ఫ్రమ్ భార్గవి శెట్టి. సో మా అమ్మాయి గురించి కూడా నేనే చెప్తున్నా. బాయ్ బాయ్. ఇది మాత్రం చెప్పింది.